ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. మనీ హ్యాబిట్స్, డబ్బుకి సంబంధించినటువంటి అలవాట్లు. అసలు ఆ అలవాట్లు ఏంటి? అవి ఎలా అలవాటు చేసుకోవాలి వాటిని? యా. ఏ విధంగా అలవాటు చేసుకుంటే ఎప్పటికీ కూడా ఆ ఫినాన్షియల్ డిసిప్లిన్ మన దగ్గర ఉంటుంది? ఏంటా మనీ హ్యాబిట్స్ సార్? మనీ హ్యాబిట్స్లో ఫస్ట్ నీ డబ్బు ఎటు వెళ్తోంది తెలియాలి. ఓకే, చాలా మందికి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో ఎక్కడో మిస్ అయిపోతారు. వెళ్తున్నాయిలే తెలియదు. సో డెఫినెట్లీ నీ మైండ్లో ఎంత వస్తోంది, ఎంత వెళుతోంది ఈజ్ ఎ హ్యాబిట్. నీ డబ్బు ఎటు వెళుతోంది అనేది తెలియాలి కంపల్సరీ. సెకండ్ వచ్చేసి మనీ హ్యాబిట్స్లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ రూల్, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటాం. అంటే నీ కోసము, నీ ఎదుగుదల కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు. ఎదుగుదల కోసం, నీ కంఫర్ట్ కోసమో, నీ చూపించుకోవడం కోసం, అవతల వాడికి లుక్స్ వైజ్ కోసం కాదు, నీ ఎదుగుదల కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు. ఇది చాలా ఇంపార్టెంట్. డబ్బు అందుకే వాడాలి. మేజర్గా డబ్బు వచ్చేది నీ విలువని పెంచడానికి వాడాలి, నీ విలువ పెంచినట్టు కనిపించడానికి కాదు. సో ఫైనాన్షియల్లీ మిస్టేక్ చేసేవాళ్ళు కనిపించడానికి చేస్తారు. పెద్ద కారు కొనుక్కున్నారు కనిపించడానికి. ఎవడో నీ కారు బాగుందిరా అంటే ఒకరోజు ఆనందపడడానికి. నేనంటాను కనిపించడానికి కాదు, విలువని పెంచడానికి డబ్బు పెట్టేవాడు ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉన్నట్టు లెక్క. నీ వాల్యూ సిస్టమ్ పెరగాలి. ఓకే. థర్డ్, ఎప్పుడైనా సరే మనీ దాంట్లో ఉన్నప్పుడు నీ మనీ నీకు పిల్లలు పెట్టివ్వాలి. నీ మనీ నీకు మళ్ళీ పిల్లలు పెట్టివ్వాలి. అలా ఇవ్వడానికి చేసుకుంటున్న హ్యాబిట్ ఏంటి? ఇవ్వడానికి చేసుకుంటున్న పని ఏంటి? నీ డబ్బు నీకు తిరిగి రావడానికి. అది చిన్నదైనా, మీరు 1000 రూపాయలు సంపాదించినా సరే అందులో 10 రూపాయల దగ్గర నుంచి తిరిగి రావడానికి ఏంటి ప్లాన్ చేసుకోండి. ఇది చాలామందికి అర్థం కాని విషయము. చేద్దాం అనుకుంటారు, సంహవ్ ఏదో ఖర్చులు వచ్చేసి మిస్ అయిపోతుంది. బట్ ఎన్ని ఖర్చులు వచ్చినా సరే ఇది ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఈ విషయాలు జరుగుతున్నప్పుడు అనవసరమైన ఎక్స్ట్రా ఖర్చులు చేసి అది బాధ్యత, అది తప్పదు కదా అనుకుంటారు. ఫైనాన్షియల్లీ మిస్టేక్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఆయన మిడిల్ క్లాస్ కానీ పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తే వాళ్ళు బాగుపడిపోతారేమో అని ఇప్పుడు అప్పులు చేసి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే, వాళ్ళకి అది మంచి చదువు వస్తుందో లేదో కానీ నువ్వు ఈ 1 year లక్షలు కట్టేసరికి డ్రైన్ అయిపోతావు. అవును. సో నేనంట, నువ్వు ఒక 1 year వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో చదివినా పర్లే, దాచిపెట్టు డబ్బులు. వాడికి ఆ 1 yearలో నువ్వు కట్టాల్సినంత దాచిపెట్టి వన్స్ దట్ బికమ్స్ బిగ్ అప్పుడు వేయచ్చు వాళ్ళని. ఒక 1 year వాళ్ళు స్లో అయినా పర్లేదు, కానీ ఫైనాన్షియల్లీ మీరు డ్రైన్ అయిపోయి తర్వాత వాళ్ళు అంత ఇంటర్నేషనల్ స్కూల్లో చదివి వెనక్కి వచ్చి చిన్న స్కూల్లో పడితే ఇంకా డ్యామేజింగ్ అది. సో నీ ఫైనాన్షియల్లీ ఎక్కడ అమౌంట్ డ్రైన్ అవుతోంది కొంచెం కొద్దిగా తెలివిగా వాడితే అక్కడ ఎమోషన్స్ పనికిరావు. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనం ట్రై చేయడం తప్ప అంటారు. మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు, బట్ ఫైనాన్షియల్లీ ఆ చిన్న తెలివి ఉండాలి. ఇంత నేను బర్డెన్ పడి వాళ్ళని అంత చదివిస్తుంటే వాడి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది నేనైతే రాయలేను. మనం ఎందుకు అప్పు చేసి మరీ చదివించాలి అనేది తెలియాలి. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా, దట్ వే ఓకే, నేను అనవసరమైన చోట్ల ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాను, దాన్ని నేను ఐ కెన్ రెడ్యూస్ ఇట్ అవుట్ అని తెలుస్తుంది. అది బాధ్యత అనుకోవద్దు. మిస్టేక్ ఎక్కడ వస్తుందంటే ఎమోషనల్ బాధ్యత తీసుకుంటారు. సో ఫైనాన్షియల్ మిస్టేక్స్లో ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ఎమోషనల్ ఖర్చు, ఎమోషనల్ బాధ్యతలు నెత్తి మీద వేసుకుని తిరుగుతుంటారు. ఇలాంటి వాళ్ళు మిస్టేక్ చేస్తూనే ఉంటారు, ఫైనాన్షియల్లీ ఫ్రాడ్ అవుతూనే ఉంటారు. ఎమోషనల్ మిస్టేక్స్, వాళ్ళకి ఇవ్వాలి కదా, కనీసం ఫంక్షన్కి వెళ్తున్నాం కాబట్టి 10,000 ఇచ్చేయాలి డొనేషన్, ఈ టైప్లో ఏదోదో లెక్కలు పెట్టుకుంటారు. ఎమోషనల్ వీక్నెస్, దీనివల్ల కూడా డబ్బులు పోతాయి. ఓకే. మనీ హ్యాబిట్స్లో ఉండాల్సిన మేజర్ హ్యాబిట్, నువ్వు నీ మనీ డబ్బాలోంచి 10 రూపాయలు తీస్తే నువ్వు 20 రూపాయలు వేసేటట్టు ఉండాలి. ఇది అలవాటు చేసుకోవాలి. మన ఇంట్లో పర్సనల్ అప్పులోని మెయింటైన్ చేయాలి. పర్సనల్ డబ్బా పెట్టి అప్పుల డబ్బా, నేను నా జీతం రాగానే డబ్బాలు వేస్తా, ఆ డబ్బా నుంచి డబ్బులు తీసానంటే వాడికి అప్పున్నట్టు, మళ్ళీ వాడికి తిరిగి కట్టాలి. ఓకే. దట్ వే ఐ యామ్ పేయింగ్ మై సెల్ఫ్ డబుల్గా పెరుగుతుంది డబ్బు. అది బ్యాక్ ఆఫ్ ద మైండ్. మనం వాచ్ కొంచెం 10 minutes ఫాస్ట్ పెట్టుకున్నట్టు అదొక డబ్బా మెయింటైన్ చేయాలి. దట్ విల్ హెల్ప్ ఎ లాట్. చాలా కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో ఓకే నేను ఇంత ఖర్చు పెట్టాను, దీన్ని ఇంత ముందుకు తీసుకెళ్ళాలి అనే దాంట్లోకి వెళ్తారు. ఫైనాన్షియల్లీ డిసిప్లిన్ రావాలి ఆర్ ఫైనాన్షియల్ హ్యాబిట్స్లో ఉండాల్సిన మేజర్ హ్యాబిట్, డబ్బు వస్తుంది వెళ్ళిపోతుంది, కూర్చుని నేర్చుకోను. అక్కడ కూర్చుని చాలామంది ఒక చోట ఎక్కడో మిస్టేక్ జరిగింది దాని ఫైనాన్షియల్ కోసం బాధపడి చేస్తారు. అరే దేనికైనా బాధపడచ్చు, కానీ డబ్బు కష్టాలకు బాధపడద్దు. అది మ్యాన్మేడ్.
ఏ ప్రాబ్లం 1000 కోట్లు అప్పులు చేసి హ్యాపీగా ఐపీఎల్ పెట్టి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును. 10,000 కోసం రైతులు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేనంట ఆ మనీ కోసం అంత బాధపడాల్సిన పని లేదు. వీ కెన్ ఎర్న్, వీ కెన్ ఎక్స్చేంజ్, మళ్ళీ తిరిగి చేయొచ్చు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి, ప్లాన్డ్గా ఎదగాలి. అండ్ నీ జేబులోకి డబ్బు పెట్టేది ఏంటి, దాని మీద డబ్బు పెట్టాలి. నీ జేబులో డ్రైన్ అయిపోయే దాని మీద డబ్బు పెట్టకూడదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. వైఫ్ బాగా సంపాదిస్తోంది, హస్బెండ్ ఏదో తాగుడికి వాటికి అలవాటు పడిపోయాడు. రోజు తిట్టి కొట్టైనా సరే డబ్బులు తీసుకెళ్తాడు. ఇవ్వకపోతే గొడవ చేస్తాడండి, బయటికి వెళ్ళి అరుస్తాడండి, పరువు పోతుంది అందామా. నేను చెప్పాను, ఒక రోజు అరుస్తాడు, ఉన్న పరువు పోయింది అనుకుందాం ఓ రోజుకి. తర్వాతనే నీ డబ్బులు ఆగుతాయి కదా. అవును. పిల్లల కోసం అని చెప్పి వాడు అరుస్తాడు కదా అనే భయంతో అన్ని ఇచ్చుకుంటూ పోతే ఇటు డబ్బులు పోయే, అటు పరువు పోయే, రెండు వేస్ట్ అయిపోతాయి. సో అందుకని అట్లా నీకు ఎక్కడైతే లీకేజ్ అవుతుందో ఆ లీకేజ్ చోట కట్ చేయాలి నిర్దాక్షిణ్యంగా. దట్ వే యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఫైనాన్స్. ఇక ఫైనల్ లాస్ట్ పాయింట్ చెప్తానండి. మనీ హ్యాబిట్స్లో లక్ష్మీదేవి ఉపాసనలోకి వెళ్ళండి, కుబేర ఉపాసనలోకి వెళ్ళండి, సామ్రాజ్య దర్శిని చెయ్యండి. సామ్రాజ్య దర్శినిలో కుబేర ఏదైనా మంత్రము కానీ, యంత్రము కానీ, టెక్నిక్ కానీ, పద్ధతి కానీ మీ ఇంట్లోకి లక్ష్మి వచ్చేలాగా 6 తర్వాత సంధ్యా సమయంలో ఇంట్లో దీపం పెట్టండి. కంపల్సరీగా ఎంతో కొంత చిన్న దీపమైనా సరే దేవుడి ముందు ఆఫ్టర్ 6 సూర్యాస్తమయం అవ్వగానే దీపం వెలిగించాలి. చేసుకోండి అది హ్యాబిట్గా. పొద్దునే లేచి ఒక 5 నిమిషాలు దేవుడి ముందు కళ్ళు మూసుకుని, మీ శ్లోకాలు పెద్ద పద్యాలు కూడా అవసరం లేదు, జస్ట్ ఒక 5 నిమిషాలు సెట్ యువర్ పాజిటివ్ ఇంటెంట్ ఫర్ ద డే. మీకు డబ్బులు వస్తాయండి, ఫ్లో అవుతుంది. బాడీ విల్ అట్రాక్ట్ మనీ వెన్ యు ఆర్ రెడీ ఫర్ ఇట్. అది చేయండి. 6 తర్వాత ఆ చిన్న నెయ్యి దీపం అండ్ జస్ట్ సిట్ దేర్ అండ్ టెల్ యువర్ ఇంటెన్షన్. కొన్ని పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్లో కూడా మనం ఎప్పుడైనా సరస్వతీదేవి కానీ, విద్య కోసం లక్ష్మీదేవి కానీ ఉపాసన చేస్తే సరస్వతి ద్వారా డబ్బు వస్తుంది, లక్ష్మీ ద్వారా కూడా డబ్బు వస్తుంది, కుబేర ఉపాసన చేసినా కూడా డబ్బు వస్తుంది. సో ఇది తెలుసుకుని కుదిరిన రోజులు చేసుకుంటే మంచిది. సో చాలామంది ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అడుగుతున్నారు. యా కౌల సూర్య సాధనకు సంబంధించినటువంటిది. అంటే ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. Yeah. ఆ సమస్యనల్ని క్లియర్ చేసుకోవడం కోసం ఆ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటుంది? మనకి ఇప్పుడు 31st నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 31st నుంచి మనకి సంకష్టహర చతుర్థి ఉన్న ఆ స్పెషల్ డే రోజున స్టార్ట్ అవుతుంది. అండ్ తర్వాత మనకి వినాయక చవితి, వినాయకుడికి సంబంధించినవి అన్నీ కూడా కౌల సూర్య సాధనలో హెల్ప్ చేస్తాయి మనకి. ఫర్ మోర్ ప్రాసెసింగ్, మోర్ మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి, ఫోకస్ పెట్టడానికి, ఈ ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే రిలేషన్షిప్స్లో కానీ, లేకపోతే స్ట్రెస్, వర్రీ, యాంగ్జైటీ, వీటన్నిటికీ కూడా ఒక మెడిటేటివ్ రూపంలో మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో వెరీ స్పెషల్ డే ఆ రోజు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వాలి. కౌల సూర్య సాధన బ్యాచ్ 8 బ్యూటిఫుల్గా ఉండబోతుంది. డెఫినెట్లీ అండి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. ఎందుకు అని అంటే మీరు చెప్పేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్లోనూ ఒక గేమ్ చేంజింగ్ ఐడియాలజీ డెఫినెట్గా ఉంటుంది. దాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు ఎలా అయితే ముందుకు వెళ్తారో, అంటే అదొక తారక మంత్రంలో అనుకోండి, అలా డాక్టర్ హరీష్ గారి మంత్రం అద్భుతంగా ఉంటుంది కౌల సూర్య సాధన కూడా. సో ఆగస్ట్ 31st నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. నివేశ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.